Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్రెడిట్ చోరీ అసలు భోగాపురం ఘనత ఎవరిది? ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ చోరీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. క్రెడిట్ చోరీ అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు జగన్లు ఇద్దరు భోగాపురం విమానాశ్రయం రావడానికి తామే కారణమంటూ ఒకరికొకరు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రభుత్వం నిర్మించలేదు, అది జిఎంఆర్ సంస్థ నిర్మించింది. అంత వేగంగా నిర్మాణం చేయడానికి క్రెడిట్ జిఎంఆర్ సంస్థకి ఇవ్వాల్సిన పార్టీలు దీనిని రాజకీయం చేస్తున్నాయి. ఇది చూసేవారికి వినేవారికి అసలు సంగతి తెలిసిన వారికి మాత్రం ఈ క్రెడిట్ ఇద్దరిది కాదని సులువుగానే అర్థమవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ వివాదంగా మారింది. ప్రాజెక్టు ప్రారంభం, భూసేకరణ మరియు అనుమతుల విషయంలో ఇరు పార్టీలు వేర్వేరుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్పోర్టు ఆలోచన, తొలి దశ భూసేకరణ మరియు ప్రాజెక్టుకు డిజైన్ రూపకల్పన చంద్రబాబు నాయుడు మునపటి హయాంలోనే జరిగాయని టీడీపీ వాదిస్తోంది. కొబ్బరికాయ కొట్టింది తామే, గుమ్మడికాయ కొట్టింది తామేనంటూ చంద్రబాబు విమానాశ్రయ నిర్మాణం తన సొంత ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయానికి అవసరమైన ప్రాథమిక రోడ్డు రవాణా, అనుమతులు మరియు ప్రణాళికలు తమ ప్రభుత్వంలోనే పునాది పడ్డాయని టీడీపీ చెబుతోంది. వైఎస్ఆర్సీపీ వాదన మరొకలా ఉంది. అధికారంలోకి వచ్చాక జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ ఒప్పందం, కోర్టు వివాదాల పరిష్కారం మరియు సుమారు 1200 కోట్లతో భూసేకరణ, పునరావాసం పూర్తి చేసింది తమ ప్రభుత్వమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. 2023 మే 3న తాము స్వయంగా శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేస్తామని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాని జాతికి అంకితం చేసిన వెంటనే జగన్ గతంలో తాను చేసిన ట్వీట్ను తిరిగి పోస్ట్ చేశారు. 2026లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభమవుతుందని తాను ఆనాడే చెప్పానని, అదే నేడు నిజమైందని జగన్ చెప్పకనే చెప్పారు. దీంతో భోగాపురం విమానాశ్రయం విషయంలో ఒకరినొకరు క్రెడిట్ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం యావగింపుగా ఉంది.